Hello, listeners. Welcome to our YouTube channel, Right Talks, where every rider has a story. ఈ రోజు ఈ వీడియో ఒక డెవలప్స్ ఇంజనీర్ లైఫ్లో జరిగిన షాకింగ్ ఇన్సిడెంట్ గురించి. ఆమె మెటర్నిటీ లీవ్ తర్వాత జాబ్కి రీజాయిన్ అయింది, కానీ ఆఫీస్ నుంచి వచ్చిన ఒక మెయిల్ ఆమె షాకింగ్కి గురి చేసింది. ఆమె ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేసింది అండ్ ఇప్పుడు ఆమె సిచ్యువేషన్ ఏంటి అని ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ ద వీడియో. జాబ్ సెర్చింగ్ లో ఉన్నాను ప్రెసెంట్. సర్చింగ్ అంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి? 3.5 years ఎక్స్పీరియన్స్ అండి. ఓకే, 3 టెక్నాలజీ అండి. అది డెవాప్స్ అండి, డెవాప్స్ AWS. అంటే ఆఫర్ ఏం లేదా? ఆఫర్ ఏం లేదు. అంటే ఎవరైనా ఆఫర్ ఉంటేనే రిజైన్ పెడతారు కదా, అంటే రిస్క్ ఉండకూడదని. అవును, బట్ కొంచెం సిచ్యువేషన్స్ అలా డిమాండ్ చేశాయి. మెటర్నిటీ లీవ్ లో ఉన్నానండి నేను. మెటర్నిటీ లీవ్ తర్వాత ఆఫీస్ రీజాయిన్ అయ్యానండి. ఆల్మోస్ట్ ఒక 3-4 months బెంచ్ మీదనే ఉన్నాను. సపోర్ట్ ప్రాజెక్ట్ అని అప్రోచ్ అయ్యారు, బట్ నేను డెవాప్స్ మీద కదా సపోర్ట్ కిందకు వెళ్ళడం అని వెయిట్ చేశాను. ఆ వెయిట్ చేసే ప్రాసెస్ లో ఇంకో 2 months అలానే గడిచిపోయింది. సడన్ గా ఒక కాల్ వచ్చింది, రిజిగ్నేషన్ పెట్టేయాలి, ప్రాజెక్ట్స్ ఏం లేవు అన్నారు. ఓకే, అంటే అప్పుడు ప్రాజెక్ట్ సపోర్ట్ సడన్ గా రిజిగ్నేషన్ అంటే తీసుకోలేకపోయాను. అంటే సపోర్ట్ ప్రాజెక్ట్ తీసుకున్న అయిపోయింది కానీ అంటే జాబ్ ఉండేది కదా. ఇప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు నేను రిజైన్ పెట్టి ఆల్మోస్ట్ 6 months అయింది కదా. ఇప్పుడు కెరీర్ బ్రేక్ వచ్చేసింది కదా. ఇప్పుడు అనిపిస్తుంది, అరే సపోర్ట్ ప్రాజెక్ట్ తీసుకున్నా నేను ఏదో ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉండేదాన్ని, నాకు ఇన్కమ్ ఉండేది కదా. ఇప్పుడు నేను ఫ్యామిలీ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అని ఇప్పుడు అనిపిస్తుంది. బట్ ఎవరమైనా మనం మంచి మంచి ప్రాజెక్ట్స్ లో ఉండి సపోర్ట్కి వెళ్ళాలని అయితే ఎవరు అనుకోరు కదండి. సో సేమ్ నేను కూడా ఆ టైంలో అలానే ఆలోచించాను. ఓకే, జాబ్స్ మీద అంటున్నారు అంటే ఈజీగా వచ్చేస్తుంది అండి, అంటే ఫ్రెషర్ అయితే కొంచెం కష్టపడాలి కదా. వచ్చేస్తుంది అంటే ప్రెసెంట్ ఎలా ఉందంటే మార్కెట్ 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళని అబోవ్ వాళ్ళనే ప్రిఫర్ చేస్తున్నారు డెవాప్స్ లో. ఎందుకంటే డెవాప్స్ బెస్ట్ వే టు షిఫ్ట్ ఫ్రమ్ నాన్ ఐటీ. కోడింగ్ లేదంటారు, అందుకనే కదా కోడింగ్ ఉండదు, ఈజీ ఈజీ అంటున్నారు. సో ఈ కంపెనీస్ అన్ని అందరికి కూడా ఒకటి వచ్చేసింది. 3 years ఇలా ఉన్న వాళ్ళంతా కూడా ఫస్ట్ ఏదో సపోర్ట్ ప్రాజెక్ట్ చేసి డెవాప్స్ దే ఒక ప్రాజెక్ట్ చేసామన్నట్టు చెప్పుకొని ఇప్పుడు కంపెనీస్ లో వచ్చేస్తున్నారు అని. సో 3 years వాళ్ళని అయితే ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు డెవాప్స్. ఓకే, ఎలా ఉందండి ఇప్పుడు ఫ్రెషర్స్ కి? డెవాప్స్ లో అయితే చాలా వరకు ఫ్రెషర్స్ తీసుకోరని నేను అనుకుంటున్నాను. సారీ, నాకు తెలీదు అంతగా. AWS మీద సర్టిఫికేషన్స్ చేస్తే ఫ్రెషర్స్ కి కూడా ఓకే అండి, తీసుకుంటారు. అంటే మీరు చేశారా AWS మీద సర్టిఫికేషన్? నేను AWS సర్టిఫికేషన్ చేశాను. అది అంటే AWS కి డెవాప్స్ రిలేటెడ్ ఏంది అంటే? రిలేషన్ ఉందండి. ఇప్పుడు మనం డెవాప్స్ ప్రాజెక్ట్స్ వర్క్ అవ్వాలి అంటే మనకు ఒక ప్లాట్ఫామ్ అనేది ఉండాలి. అవును, ప్లాట్ఫామ్ లేదే మనం ఏ ప్రాజెక్ట్స్ అయినా చేయలేము, ఏ సాఫ్ట్వేర్స్ అయినా యూజ్ చేయలేము కదా. సో మేము యూజ్ చేసింది వచ్చేసి AWS ప్రొవైడర్. ఇలా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ప్రాజెక్ట్ రిక్వైర్ని బట్టి AWS అని, GCP అని, Azure అని వాళ్ళకి తగ్గ రిక్వైర్మెంట్ బట్టి ఆ క్లౌడ్ ప్రొవైడర్ ని యూజ్ చేస్తారు. ఓకే, అంటే ఎన్ని ఇంటర్వ్యూస్ ఇప్పటి వరకు? 6-7 అటెండ్ అయ్యి ఉంటాను. లాస్ట్ 2-3 months అయితే నాకు ఒక్క కాల్ కూడా రాలేదండి. నేను రెగ్యులర్ గా నౌకరీలో నా ప్రొఫైల్ అప్డేట్ చేస్తూనే ఉన్నాను. లాస్ట్ 2 months వరకు అయితే కాల్స్ లేవు, అసలు 0 calls. లాస్ట్ 10 days నుంచి నాకు 3-4 calls వచ్చాయి. గ్యాప్ ఉందని చెప్పేసరికి నాకు ఇంటర్వ్యూ కూడా షెడ్యూల్ చేయట్లేదు. అంటే లింక్డ్ఇన్ బెస్టా, నౌకరీ బెస్టా అండి? మన నౌకరీ అయితే ఎవ్రీడే మార్నింగ్ 9-10 ఆ టైంలో మనం ప్రొఫైల్ అప్డేట్ చేసుకున్నాం అనుకో, హెచ్ఆర్స్ కి ఈజీగా మన టాప్ లో మన ప్రొఫైల్ వాళ్ళకి కనిపిస్తుందండి. ఓకే, నాకైతే నౌకరీ నుంచే వచ్చాయి కాల్స్, ఏమొచ్చావు కూడా. లింక్డ్ఇన్ లో అంటే మనకి మనం బిల్డ్ చేసుకోవాలండి మన కనెక్షన్స్ ని. అంటే ఇన్ డెప్త్ ఎలా ఉందండి? కంపెనీ సెలెక్ట్ చేసుకొని అందులో ఉన్న హెచ్ఆర్స్ ఇలా రిక్రూటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మనం పర్సనల్ గా పింగ్ చేసి ఇలా మీ ప్రొఫైల్ షేర్ చేసి ఇలా చేసుకుంటే మనం లింక్డ్ఇన్ కూడా బెస్ట్. ఎలా ఉందంటే డెప్త్ ఉందా లేకపోతే? డెప్త్ గానే అడుగుతున్నారు. ఇన్ డెప్త్ కంటే మన రియల్ టైం ఎగ్జాంపుల్స్ అవి కూడా అడుగుతారండి. రియల్ టైం ఎక్స్పీరియన్స్ మనం అక్కడ షోకేస్ చేయాలండి. ఓకే, అంటే ప్రీవియస్ కంపెనీలో ఏ ప్రాజెక్ట్ చేశారండి?
ప్రీవియస్ కంపెనీలో డెవాప్స్ మీద యాన్సిబుల్ టూల్ అని ఉండేది, ఆ ప్రాజెక్ట్ చేసామండి నేను. ఓకే. యాన్సిబుల్ అండ్ డాకర్ యూజ్ చేసాము ఆ ప్రాజెక్ట్ లో. డెవాప్స్ మీద టూల్స్ ఉంటాయా? డెవాప్స్ లో చాలా టూల్స్ ఉంటాయండి. ఏమేమి ఉంటాయండి? యాన్సిబుల్, డాకర్, ప్రొమెథియస్, గ్రాఫానా, ఇట్లా చాలా ఉంటాయండి. టెరాఫార్మ్, కుబర్నెటిస్, ఇవన్నీ కూడా డెవాప్స్ రిలేటెడ్ అండి. రియల్ టైమ్ లో ఏం చేశారంటే రియల్ టైమ్ వర్క్ లో? యాన్సిబుల్ వచ్చేసి ఏంటంటే అది ఆటోమేషన్ టూల్ అండి. ఓకే. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు నా దగ్గర ఒక 10 ల్యాప్టాప్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే. 10 ల్యాప్టాప్స్ లో నేను ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 20 to 30 minutes పట్టిందండి. ఒక ల్యాప్టాప్ లో చేయడానికి 30 minutes. అలా నేను 10 ల్యాప్టాప్స్ లో చేయాలంటే అంటే 6 hours అలా పడుతుంది కదా. అవును అవును. సో అదే ఇది యాన్సిబుల్ ఆటోమేషన్ టూల్ యూజ్ చేసుకొని మనం ఈ టైం ని రెడ్యూస్ చేసుకోవచ్చు అండి. ఒక యాన్సిబుల్ ఒక ల్యాప్టాప్ లో యాన్సిబుల్ ఇన్స్టాల్ చేసుకొని అందులో ఈ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసి రిమైనింగ్ 9 ల్యాప్టాప్స్ కి మనం కనెక్షన్ ఇచ్చుకోవాలండి ఒక ల్యాప్టాప్ తోటి. ఓకే. ఎట్ ఏ టైం జస్ట్ ఆ 30 minutes లోనే 10 ల్యాప్టాప్స్ లో ఇన్స్టాల్ అయిపోతుంది సాఫ్ట్వేర్. పవర్ కూడా రెడ్యూస్ అవుతుందండి మనకి. కోడింగ్ ఉండాలి కండి మరి అలా చేయాలంటే? కోడింగ్ అంటే కోడింగ్ కాదండి, స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అండి యాన్సిబుల్. ఓకే. యామిల్ లాంగ్వేజ్ అని ఉంటుంది, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అది. చాలా ఈజీ అండి. నాన్ ఐటీ సైడ్ వాళ్ళు కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఎంత నేర్చుకున్నా ఓపెనింగ్స్ లేవంటున్నారు కండి. అది అయితే కరెక్ట్. ఓపెనింగ్ కుబర్నెటిస్, డాకర్, ఆ టూల్స్ దేనికి యూజ్ చేస్తారండి? పాపులర్ గా ఉంది అయితే కుబర్నెటిస్, టెరాఫార్మ్. ఇవి డెవాప్స్ సైడ్ షిఫ్ట్ కొట్టాలంటే ఏం నేర్చుకుంటే బెస్ట్ అండి? డెవాప్స్ సైడ్ రావాలంటే కుబర్నెటిస్, టెరాఫార్మ్ మెయిన్ వీటి మీద ఫోకస్ చేయాలండి. అండ్ డాకర్ కూడా వచ్చి ఉండాలి. డాకర్ స్వామ్ అనేది చాలా యూజ్ అవుతుంది. అసలు దేనికి యూజ్ చేస్తారండి డాకర్ స్వామ్? ఇవి అంటే రియల్ టైమ్ లో చేయడం కోసం యూజ్ చేస్తారు. రియల్ టైమ్ లో ఎలా యూజ్ చేస్తారంటే, ఇప్పుడు అమెజాన్ సేల్స్ ఉంటాయి కదండి మనకి. అమెజాన్ లో 12 AM డీల్స్ అని మిడ్ నైట్ డీల్స్ పెట్టుకుంటారు కదా. అప్పుడు బాగా ఎక్కువ ఆఫర్స్ ఇస్తారు కదా. 10-30 లో ఎక్కువ ట్రాఫిక్ ఉంటది అమెజాన్ కి. అవును. ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఏమంటారు, మనకి సర్వర్ క్రాష్ అవ్వడమో లేక అమెజాన్ అప్లికేషన్ అనేది సరిగా వర్క్ అవ్వకపోవడమో జరుగుతుంటది. వెయిటింగ్ అని పడవచ్చు. అట్లా బఫరింగ్ అవుతూ ఉంటాయి చూడండి. సో ఈ ఇష్యూస్ ఏమి రాకుండా ఉండాలంటే మనకి ఏంటంటే లోడ్ బ్యాలెన్సింగ్ అని ఉంటుందండి. లోడ్ ఎక్కువైనప్పుడు ఈ అమెజాన్ అప్లికేషన్ మీద మిడ్ నైట్ లోడ్ ఎక్కువ అవుతుంది కదా, ఎక్కువ మంది యూజ్ చేస్తుంటారు కదా. సో లోడ్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్ గా సర్వర్స్ కూడా ఇంక్రీజ్ చేస్తారనమాట బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు. సో ఇంక్రీజ్ అయితే ఇప్పుడు నార్మల్ టైంలో అమెజాన్ అప్లికేషన్ ఒక 10 సర్వర్స్ అనుకోండి, 10 సర్వర్స్ మీద వర్క్ అవుతుంటే ఆ లోడ్ ఎక్కువ ఉన్న టైంలో 100 సర్వర్స్ యూస్ అవుతాయి అన్నమాట, యూస్ చేస్తారు. సో లోడ్ అనేది 100 సర్వర్స్ తీసుకుంటాయి కదా, ఈక్వల్ గా బ్యాలెన్స్ అయిపోయి అప్లికేషన్ స్మూత్ గా రన్ అవుతుంది. అందరూ ఆర్డర్స్ అప్లై చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి కావాల్సింది. సో అలానే మళ్ళీ మార్నింగ్ టైంలో ఆ టైంలో ఎక్కువ యూజ్ చేయరు కదండి, ఆ టైంలో లోడ్ తక్కువ ఉంటుంది కదా. సో 10 సర్వర్స్ అనుకోండి, అది 5 సర్వర్స్ కి తగ్గిపోతుంది. అలా ఉంటుంది అనమాట. మనకి లోడ్ ని బట్టి సర్వర్స్ యూటిలైజేషన్ ఉంటుంది. ఆటో స్కేలింగ్ అని స్కేలబుల్ లోడ్. దాంట్లో AWS యాడ్ చేసినవన్నీ మొత్తం డాకర్ అన్నారు కదా మీరు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తుంది AWS మనకి. ఓకే. అంటే పెయిడ్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటో అనుకునే వాళ్ళు సర్వర్స్ అండి. ఇప్పుడు 10 సర్వర్స్ 100 సర్వర్స్ అన్నాం కదా, అవన్నీ సర్వర్స్ ఎక్కడి నుంచి తీసుకుంటాం మనం? AWS యూజ్ చేస్తుంది. AWS ప్రొవైడ్. ఓకే. సర్వర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బేసిక్ ప్లాట్ఫామ్ వచ్చేసి AWS అన్నమాట. ఫ్రెషర్ రావాలంటే ఏమైనా ప్రాజెక్ట్ చేసి రావాలండి లేకపోతే ఎలా రావాలండి? ఖచ్చితంగా ప్రాజెక్ట్స్ చేయాలండి. ఇప్పుడు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఏమైనా ఓన్ గా చేసి గిట్ హబ్ లో అట్లా అప్లోడ్ చేశారనుకోండి, అవి మనం అక్కడ ఇంటర్వ్యూ టైంలో షోకేస్ చేస్తే వాళ్ళకి ఒక ఇంప్రెషన్ వస్తుంది. ఫ్రెష్ అంటే ఇప్పుడు బీటెక్ అయిపోయి 1 year గ్యాప్ ఉంటుంది కండి, మరి వాళ్ళు 1 year గ్యాప్ ఉంది, మీరు అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంటే తీసుకుంటారు అనుకోండి. 1 year గ్యాప్ లో ఏం చేశారంటే ఏం చెప్పాలండి వాళ్ళు? ఈ 1 year గ్యాప్ లో వాళ్ళు చిన్న ప్రాజెక్ట్స్ ఇంటర్న్షిప్స్ ఏవో ఒకటి చేయాలండి. అట్లీస్ట్ ఫ్రెషర్స్ కి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నారా? సజెషన్స్ అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. డైలీ
ప్రొఫైల్ అప్డేట్ చేస్తూ ఉండాలి నౌకరీలో అలా. ఇంకా తెలిసిన వాళ్ళకి సర్కిల్లో రెజ్యూమే షేర్ చేస్తూ ఉండాలి. ఓకే. ప్రజెంట్ బయట సాఫ్ట్వేర్ మార్కెట్ ని బట్టి ఏ టూల్స్ నేర్చుకుంటే ఎలా ఉంటుంది దాన్ని బట్టి కూడా అవి నేర్చుకోవాలండి. ఫ్రెషర్ గా ఉన్నప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 60-70 రిటర్న్ టెస్ట్లు రాశానండి. మన లాస్ట్ క్వశ్చన్ అండి, ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా మెటర్నిటీ లీవ్ వల్ల జాబ్ పోయిందని? అఫ్ కోర్స్ రిగ్రెట్ ఉందండి. ఇంకో 6 months అలా ట్రై చేస్తాను. అప్పటికి రాకుంటే వేరే జాబ్స్ ఏమైనా చూసుకుంటానండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. విన్నారు కదండి, ఎవరైనా మెటర్నిటీ తర్వాత జాబ్లో రీజాయిన్ అయితే ఏ ప్రాజెక్ట్ వచ్చినా యాక్సెప్ట్ చేయండి. బయట సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు. అండ్ మెటర్నిటీ లీవ్లో ఉన్నప్పుడు కొంచెం ధైర్యంగా ఉండండి. ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం రైట్ టాక్స్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.